హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. ప్రీవియస్ వీడియోలో స్లో లెర్నర్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు గిఫ్టెడ్ చిల్డ్రన్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? గిఫ్టెడ్ చిల్డ్రన్ హూ హ్యావ్ ఎక్సెప్షనల్లీ హై ఇంటెలిజెంట్ విత్ ఐక్యూ మోర్ దాన్ 140, అంటే 140 కంటే ఎక్కువ ఐక్యూ ఎవరికి ఉంటుందో వాళ్ళని మనం గిఫ్టెడ్ చిల్డ్రన్ అనేది అనడం జరుగుతుంది. తెలుగులో వరదత్తులు అని ఉంటుంది. గిఫ్టెడ్ అంటే వరదత్తులు. వీళ్ళు 1% మాత్రమే ఉంటారు గిఫ్టెడ్ చిల్డ్రన్. ఫైండింగ్ అవుట్ గిఫ్టెడ్ చిల్డ్రన్ ఇన్ మ్యాథమెటిక్స్. మరి మ్యాథమెటిక్స్లో అసలు గిఫ్టెడ్ చిల్డ్రన్ అని ఎలా గుర్తుపట్టాలంటే, ఫస్ట్ వన్ బై అబ్జర్వింగ్ ద చైల్డ్ ఎవ్రీడే. మనం పిల్లల్ని రోజు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. దీంతోపాటు బై మెయింటైనింగ్ ఇంటర్వ్యూ రికార్డ్. మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్ ఎలా ఉందనే రికార్డ్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ ఆల్సో బై టేకింగ్ ఒపీనియన్స్ ఆఫ్ ద ప్రీవియస్ క్లాస్ టీచర్. ఫర్ ఎగ్జాంపుల్, మనం కొత్తగా వెళ్ళినాం అనుకోండి, ఇంతకుముందు ఉన్న టీచర్లని క్లాస్లో పర్ఫార్మెన్స్ ఎవరిది ఎలా ఉందని వాళ్ళ దగ్గర నుండి ఒపీనియన్ తీసుకోవచ్చు. ఓకేనా? బై టేకింగ్ ఒపీనియన్స్ ఆఫ్ ద ప్రీవియస్ క్లాస్ టీచర్. అండ్ బై కలెక్టింగ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆఫ్ ద ప్రీవియస్ క్లాస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాప 7th చదువుతుంది అనుకోండి, 6th 5thలో అప్పుడు మార్క్స్ ఎట్లా వచ్చినాయి, ఇప్పుడు ఎట్లా మార్క్స్ వచ్చినాయి మ్యాథ్స్లోని కంపేర్ చేయడం, వాటిని మార్క్స్ గురించి తెలుసుకోవడం. అండ్ బై అబ్జర్వింగ్ ఎబిలిటీ అండ్ యాప్టిట్యూడ్, తన యొక్క సామర్థ్యాలు ఇంకా యాప్టిట్యూడ్ గురించి తెలుసుకోవడం. అండ్ బై కండక్టింగ్ డిస్కషన్స్ విత్ ద చిల్డ్రన్ ఫేస్ టు ఫేస్ డిస్కషన్ చెప్పడం వల్ల పిల్లల్లో ఉన్నటువంటి ఎబిలిటీస్ అనేవి బయటపడతాయి. సో దట్ ఇన్ని ప్రయత్నాల వల్ల మనం ఏ పిల్లలు గిఫ్టెడ్ అని మనం కనిపెట్టవచ్చు. అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గిఫ్టెడ్ చిల్డ్రన్. మరి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే, గిఫ్టెడ్ చిల్డ్రన్ ఆర్ క్విక్ లెర్నర్స్. చాలా తొందరగా నేర్చుకుంటారు. దే కాన్సన్ట్రేట్ ఆన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ బై అబ్జర్వేషన్. ఈ టీఎల్పీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అబ్జర్వేషన్తోనే మొత్తం నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. అండ్ దే కలెక్ట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టాపిక్ అండ్ దే ఆస్క్ టిపికల్ క్వశ్చన్స్. మనం ఏ టాపిక్ అయితే చెప్పాలనుకుంటున్నాం దాని గురించి ముందే చదువుకొని దానికి సంబంధించినటువంటి టిపికల్ క్వశ్చన్స్ అన్నీ అడగడానికి ట్రై చేస్తారు. అండ్ కీన్ అబ్జర్వేషన్ అండ్ కాన్సన్ట్రేషన్. ఓకే, అంటే తదేకంగా బాగా సూక్ష్మ పరిశీలిస్తారనమాట. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. అండ్ మనం చెప్పే ప్రతి దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి వింటారు. అండ్ దే విల్ గివ్ కరెక్ట్ ఆన్సర్స్ టు ద ఆస్క్డ్ క్వశ్చన్స్. మనం ఏ క్వశ్చన్స్ అడిగిన వాళ్ళు మ్యాక్సిమం కరెక్ట్ ఆన్సర్సే చెప్తారు. అంటే తడబడడం అనేది గిఫ్టెడ్ చిల్డ్రన్స్లో ఉండదు. ఎటువంటి క్వశ్చన్స్ని ఎట్లా తిప్పిచ్చినా కరెక్ట్ చెప్పడానికే ట్రై చేస్తారు. మ్యాక్సిమం కరెక్ట్ కూడా చెప్తారు. అండ్ దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ సాల్వ్ ద హయ్యర్ లెవెల్ ప్రాబ్లమ్స్. మనం ఇప్పుడు చెప్పినటువంటి కాన్సెప్ట్తో హయ్యర్ లెవెల్ క్లాసెస్ని కూడా ప్రాబ్లమ్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. సో వాళ్ళ ఐక్యూ అనేది అంత ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ యాక్టివిటీస్ ఫర్ ద గిఫ్టెడ్ చిల్డ్రన్. మరి మన క్లాస్లో కనుక గిఫ్టెడ్ చిల్డ్రన్ ఉన్నప్పుడు వాళ్ళ కోసం మనం ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి అంటే, టీచర్ షుడ్ ఎంకరేజ్ దెమ్ బై గివింగ్ ఛాలెంజింగ్ ప్రాబ్లమ్స్. నార్మల్గా మన టెక్స్ట్ బుక్లో చూసినట్టయితే ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఎక్సర్సైజ్ ఉంటాయి, దాంతోపాటు అడిషనల్ ప్రాబ్లమ్స్ అని ఉంటాయి. సో ఆ అడిషనల్ ప్రాబ్లమ్స్, ఛాలెంజింగ్ ప్రాబ్లమ్స్ని ఆ పిల్లలతో సాల్వ్ చేయించాలి. ఒకవేళ అవి కూడా చేస్తే ఇంకా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఎట్లా క్వశ్చన్స్ వస్తాయి అటువంటి క్వశ్చన్స్ని పిల్లవాళ్ళకి ఇచ్చి అప్పుడే సాల్వ్ చేయమని చెప్పాలి. సో దానివల్ల వాళ్ళకి ఎక్కువ ప్రాక్టీస్ అవుతాయి అన్నమాట. వాళ్ళు ఎంగేజ్ అవుతారు ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి. అండ్ ఎంకరేజ్ దెమ్ టు యూటిలైజ్ స్కూల్ లైబ్రరీ ఫర్ సెల్ఫ్ రీడింగ్. స్కూల్లో కనుక లైబ్రరీ ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. ఆ లైబ్రరీకి సంబంధించి మంచి బుక్స్ ఇచ్చి సెల్ఫ్ రీడింగ్ చేయమని చెప్పాలి. మ్యాథ్స్కి సంబంధించినటువంటి మ్యాథ్స్ ల్యాబ్ ఉంటే కనుక మనం మ్యాథ్స్కి సంబంధించినటువంటి మ్యాగజైన్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, అవి చదువుకోమని చెప్పాలి సెల్ఫ్ రీడింగ్ పర్పస్లో. అండ్ టీచర్ షుడ్ అసైన్ హై ఇంటెలిజెన్స్ అసైన్మెంట్స్. ఇప్పుడు క్లాస్లలో అసైన్మెంట్స్ ఇస్తాం కదా, ఎవరైతే గిఫ్టెడ్ చిల్డ్రన్ మనం ఫీల్ అవుతున్నామో వాళ్ళకి కొంచెం ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ ఇస్తే వాళ్ళు ఎంగేజ్ అవుతారు. ఈజీ ప్రాజెక్ట్ అయితే తొందరగా చేస్తారు కాబట్టి కొంచెం ఛాలెంజింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ని మనం అసైన్మెంట్స్గా ఇవ్వడానికి ట్రై చేయాలి. అండ్ ఎంకరేజ్ దెమ్ టు డూ రీసెర్చ్. ఏదైనా ఒకటి ఇచ్చి ఇది ఎందుకు ఇలా అయింది, దీని గురించి రీసెర్చ్ చేయమని మనం చెప్పొచ్చు. ఈ ప్రాబ్లంకి ఎందుకు ఇట్లని సాల్వ్ చేయాలి, వేరే రకంగా చేయరాదా, ఇంకేం యూజ్ చేయరాదా, నువ్వైతే ఈ మెథడ్ కాకుండా ఇంకా ఏ మెథడ్లో సాల్వ్ చేస్తావు. సో ఇటువంటి కొన్ని రీసెర్చ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనం ఇవ్వచ్చు. ఆస్క్ దెమ్ టు ప్రిపేర్ మోడల్స్, అసైన్మెంట్స్ అండ్ యూస్ఫుల్ ప్రాజెక్ట్స్. మ్యాథ్స్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ కూడా ఏమైనా తయారు చేయమని వాళ్ళకి మనం అసైన్మెంట్ ఇవ్వచ్చు.
అండ్ దే హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ మ్యాథమెటికల్ టాలెంట్ టెస్ట్. చాలా టాలెంట్ టెస్ట్లు ఉంటాయి, అవి నెక్స్ట్ క్లాస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టాలెంట్ టెస్ట్లో పిల్లవాళ్ళని మనం పార్టిసిపేట్ చేయడానికి ఎంకరేజ్ చేయొచ్చు, పార్టిసిపేట్ కూడా చేపించవచ్చు. అండ్ డిఫరెంట్ సెమినార్స్ కూడా పిల్లల చేత మనం ఇప్పివచ్చు టాపిక్స్ మీద. అండ్ దే హ్యావ్ టు కండక్ట్ మ్యాథమెటిక్స్ ఎగ్జిబిషన్ అండ్ మ్యాథమెటిక్ ఫేర్స్. మ్యాథ్స్ ఫేర్స్ ఇంకా ఎగ్జిబిషన్లు ఇవ్వడానికి వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ చేతనే మనం మ్యాథమెటికల్ ఫేర్స్ కావచ్చు, ఎగ్జిబిషన్స్ కావచ్చు ప్రిపేర్ చేయించాలి. వాళ్ళతోనే అంత ప్రోగ్రామ్ అంతా కండక్ట్ చేయాలి. అండ్ దే హ్యావ్ గుడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ క్రియేటివ్ థింకింగ్ పవర్. వాళ్ళకి మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంకా క్రియేటివ్ థింకింగ్ పవర్ కూడా ఉంటుంది. అంటే సృజనాత్మకతో కూడినటువంటి ఆలోచనలు ఈ గిఫ్టెడ్ చిల్డ్రన్స్లో ఉంటాయి. అండ్ దే హ్యావ్ ద ఎబిలిటీ ఇన్ ఫైండింగ్ రిలేషన్స్, జనరలైజేషన్స్ అండ్ గెట్టింగ్ ద రిజల్ట్స్ పొందడానికి, వాళ్ళకి ఎట్లా రిజల్ట్స్ని రాబట్టడానికి వాళ్ళు జనరలైజేషన్స్ కావచ్చు, ఎస్టాబ్లిషింగ్ ద రిలేషన్స్, సో వాటన్నిటి ద్వారా ఈజీగా వాళ్ళు రిజల్ట్స్ని సాధించగలరు. అండ్ దే విల్ షో స్పెషల్ ఇంట్రెస్ట్ టు లెర్న్ మ్యాథమెటిక్స్. ఎవరైతే గిఫ్టెడ్ చిల్డ్రన్స్ ఉన్నారో వాళ్ళు మ్యాథమెటిక్స్ నేర్చుకోవడానికి చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంటారు, క్యూరియస్గా ఉంటారు అన్నమాట మ్యాథమెటిక్స్ పట్ల. అండ్ నెక్స్ట్, అకార్డింగ్ టు బ్రాండ్విన్, గిఫ్టెడ్ చిల్డ్రన్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. గిఫ్టెడ్ చిల్డ్రన్ 3 types ఉన్నారట. ఫస్ట్, బేస్డ్ ఆన్ జెనెటిక్ ఫ్యాక్టర్స్. తల్లిదండ్రుల నుండి వచ్చినటువంటి జన్యువుల వల్ల కావచ్చు, జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల అంటే జీన్స్ వల్ల, లేదంటే బేస్డ్ ఆన్ లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్, పిల్లలు అడిగే ప్రశ్నల ఆధారంగా. అండ్ నెక్స్ట్, బేస్డ్ ఆన్ యాక్టివేటింగ్ ఫ్యాక్టర్, వాళ్ళు ఎంత యాక్టివ్ ఉంటున్నారో అనే ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని మొత్తం 3 typesగా మనం గిఫ్టెడ్ చిల్డ్రన్ని క్లాసిఫై చేయొచ్చు. ఇన్ ఓల్డెన్ డేస్ ఓన్లీ, అంత పాతకాలంలోనే ఎవరు అంటే ప్లేటో ఏం చేసిండంటే డిజైన్డ్ స్పెషల్ ఎడ్యుకేషనల్ కరికులం ఫర్ గిఫ్టెడ్ చిల్డ్రన్. ఎవరైతే గిఫ్టెడ్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కరికులంని ఆ పాతకాలంలోనే ప్లేటో అనే అతను ఏం చేసిండంటే వీళ్ళ కోసం స్పెషల్ కరికులంని రూపొందించడం జరిగింది. సో చూడండి అతనికి ఎంత ముందు చూపు ఉందనేది. అండ్ నెక్స్ట్, స్ట్రెంథనింగ్ ద గిఫ్టెడ్ చిల్డ్రన్. వాళ్ళని ఎలా బలపరచాలి, వాళ్ళ యొక్క బలాలు ఏంటి అంటే అరేంజ్ డిఫరెంట్ కరికులం. అంటే గిఫ్టెడ్ చిల్డ్రన్ని ప్రోత్సహించడానికి మనం ఏం చేయాలంటే వాళ్ళకు స్పెషల్ కరికులంని మనం ప్రొవైడ్ చేయాలి. క్లాస్ మొత్తానికి ఒకే కరికులం ఉండొద్దు ఎప్పుడైనా కూడా. స్లో లెర్నర్స్కి కొంచెం స్లో లెవెల్లో, యావరేజ్ వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ లెవెల్, అదే గిఫ్టెడ్ చిల్డ్రన్ వాళ్ళకి బియాండ్ ద టెక్స్ట్ బుక్ మనం బయట నుండి నాలెడ్జ్ని తీసుకొచ్చి వీళ్ళకి నేర్పియాలి. సో వీళ్ళకి ఎక్స్ట్రా కరికులం అనేది ఉండాలి, ఆ కరికులం అనేది వీళ్ళకు డిఫరెంట్గా ఉండాలి. అండ్ స్ట్రెంగ్తెన్ ద కరికులం విచ్ హ్యాజ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్, అంటే ఉన్న కరికులం కన్నా ఇంకా ఎక్స్ట్రా ఇవ్వాలి అన్నమాట. అండ్ అకార్డింగ్ టు స్కిన్ హెర్మన్, దెర్ ఈజ్ ఓన్లీ 1% ఆఫ్ గిఫ్టెడ్ చిల్డ్రన్ ఇన్ ఎవ్రీ క్లాస్. అంటే ఏ క్లాస్లోనైనా 1% కంటే ఎక్కువ గిఫ్టెడ్ చిల్డ్రన్ ఉండరు. వాళ్ళు క్లాస్ మొత్తానికి చాలా డిఫరెంట్గా ఉంటారన్నమాట. వాళ్ళని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆ గిఫ్టెడ్ చిల్డ్రన్ ఎవరైనా మనకి అనిపిస్తే వాళ్ళకి టెక్స్ట్ బుక్లో ఉన్న నాలెడ్జ్ కాకుండా బియాండ్ ద టెక్స్ట్ బుక్స్ కంటే మించింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి దాన్ని రిలేట్ చేసుకొని మన సబ్జెక్ట్కి అన్వయించుకుంటూ ప్రతి సబ్జెక్ట్ని కూడా వాళ్ళకి ఎక్స్ట్రా నాలెడ్జ్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ గిఫ్టెడ్ చిల్డ్రన్. And thank you for watching. See you in next class.